రాఘవేంద్రరావు గారితో మీకున్న అనుబంధం ఏంటి? మేమిద్దరం ఫ్రెండ్లీగా ఉంటామండి, చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఏం చేతంటే మనుషులు మారాలి అనే ఒక సినిమా, వి మధుసూదన్ రావు గారు డైరెక్షను, జెమినీ పిక్చర్స్. నా ఫస్ట్ ఫిల్మ్ అది. సినిమా అంటే ఏమీ తెలియదు. పిసి రెడ్డి గారు దగ్గరికి వెళ్ళాను, అంటే మా ఊరు పక్కనే అయింది. వెళ్ళి ఇట్లా సినిమా ఫీల్డ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను సార్ అన్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు ఆయన. హీరో అవుదాం అన్నాం. అంటే కొంచెం జుట్టు గిట్టు ఉండేదిలేండి అప్పుడు, కొంచెం బాగానే. శోభంబాబు అనేవాళ్ళు అందరూ. శోభంబాబే అడిగాడు నన్ను, అరే నా పోలికలో ఉన్నాయిరా నీకు కొంచెం అన్నాడు. అయితే కొంచెం నీ ఆస్తిలో సగం రాసిపోయా అన్నాను. అడిగాను. జుట్టు గిట్టు కొంచెం ఒత్తుగా బాగానే ఉండేది. హీరో అవుదాం అనుకుంటున్నానండి అన్నాను. అంటే హీరో అవటం ఏంటి, ఏం తమాషా అనుకుంటున్నావు నువ్వు? అదేం కాదు కానీ సాయంత్రం జెమినీ స్టూడియోకి రా, ఈరోజు ఒక సినిమా ఓపెనింగ్ ఉంది, వి మధుసూదన్ రావు గారికి పరిచయం చేస్తాను, ఆయన పెట్టుకుంటే ఆ సినిమాకి నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉంటావు, లేకపోతే ఊరు వెళ్ళిపోవచ్చు అన్నాడు. సాయంత్రం 5 గంటలకు ఇప్పుడు రమ్మన్నారు. నేను 3 గంటలకి బయలుదేరాను. పెద్ద డబ్బులు కూడా లేవు. మౌంట్ రోడ్లో ఏదో ఒక చిన్న రూమ్లో ఉండేవాడిని. అక్కడి నుంచి నడుచుకుంటూ, ఇది కూడా మౌంట్ రోడ్లోనే ఉండేది జెమినీ స్టూడియో. అయితే అప్పుడే ఫస్ట్ డే ఓపెనింగ్ షాట్ తీసి మధుసూదన్ రావు గారు బయటకు వస్తున్నారు, పిసి రెడ్డి గారు బయటకు వస్తున్నారు. వస్తా అంటే పిసి రెడ్డి గారు చెప్పారు, నేను చెప్పిన కుర్రాడు ఎత్తున్నానండి. ఏమయ్యా నీకు హ్యాండ్ రైటింగ్ బాగుంటుందా అని అడిగాడు ఆయన. బాగానే ఉంటుంది సార్ అన్న. సరే ఒక సీన్ రాయించండి అతనితో అన్నారు. ఏదో సీన్ ఇచ్చారు, రాశాను నేను. రాస్తే చూసి బాగానే ఉంది ఇతను హ్యాండ్ రైటింగ్, పెట్టుకోండి అన్నాడు. అంటే హ్యాండ్ రైటింగ్ నా తలరాతను మార్చేసింది. పెట్టుకో అన్న తర్వాత ఒక 10 days తర్వాత షూటింగ్ అనమాట. ఇంతలోపు పిసి రెడ్డి గారికి ఏదో డైరెక్షన్ ఛాన్స్ వచ్చి ఆయన వెళ్ళిపోయారు. రాఘవేంద్రరావు గారు వచ్చారు కో డైరెక్టర్గా. సో రాఘవేంద్రరావు గారు, నేను అప్రెంటిస్, నాకు అసలు ఏమీ తెలియదు. ఇంకా ఆయనేగా గురువు నాకు. నేను డైరెక్టర్ అయిన తర్వాత ఆయనకి ఏదైనా పని ఉందనుకోండి, నేను ఫ్రీగా ఉన్నాను అనుకోండి, వేరే పని ఉంటే నేను ఆ షూటింగ్కి, రాఘవేంద్రరావు గారి షూటింగ్కి వెళ్ళిపోయి ఆ సీన్స్ అని నేను తీసేవాడిని. అట్లాగే నాకు వేరే ఏదైనా ప్రాబ్లం వచ్చి నా షూటింగ్ ఉందనుకోండి, ఆయన ఫ్రీగా ఉన్నారనుకోండి, ఆయన వచ్చి చేసేవారు. సో ఇట్లా ఇద్దరు మిశ్రమంగా కలిపి వెళ్ళి చాలా చాలా